కొన్నిసార్లు మన జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అవి శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. కొన్నిసార్లు అనేక రకాలుగా శ్రమలు, సమస్యలు మనల్ని చుట్టుమిడుతూ ఉంటాయి. కానీ నీవు నా దేవుడు సజీవుడు, ఆయన నన్ను విడిపిస్తాడన్న విశ్వాసం నీలో కనుక ఉన్నట్లయితే దేవుడు తప్పక సహాయం చేస్తారు. ఒకసారి యోబు జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. యోబుకు కలిగినదంతా సమస్తము తొలగించాను అని సాతాను సంతోషించాడు, కానీ ఆయనకి యోబుకి సమస్తము ప్రభువే అని తెలుసుకోలేకపోయాడు. అలాగే నీ జీవితంలో కూడా ఇన్ని కష్టాలు పెడుతున్నానని సాతాను ఆనందించొచ్చేమో, కానీ నీ జీవితంలో సమస్తము చేయగలిగిన సమర్థుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని సాతాను గ్రహించలేకపోతూ ఉన్నాడు. కాబట్టి కృంగిపోకు. ఆయన ఎంత మాత్రము నిన్ను త్రోసివేయడు. ఆయన కాలమందు నీకు తప్పక సహాయము చేస్తారు. ఎవరిని ఆయన తిరస్కారం చేసే దేవుడు కాదు, ఆదరించి హక్కున చేర్చుకునే దేవుడు. నీ శ్రమల